ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఈరోజు ఒక చాక్లెట్ కేక్ ఆర్డర్ వచ్చింది. టాల్ కేక్ చాక్లెట్ కేక్ చేద్దాము. ఆ రెసిపీ ఎలా చేస్తున్నాను, చాక్లెట్ ఎలా నేను మొత్తం ప్రాసెస్ అనేది మీకు A to Z ప్రాసెస్ అంతా చూపిస్తానండి. అండ్ ఈ కేక్ ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎవరికి మనం డెలివరీ ఇస్తున్నాము, ఎండ్ దాకా చూడండి. చాక్లెట్ కేక్కి బ్యాటర్ రెడీ అయింది. దీన్ని మనం ఒక టిన్లోకి పోర్ చేసేసి బేక్ చేయాలి. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి. సో టిన్కి నేను గ్రీస్ చేశాను. టిన్ గ్రీస్ మనము ఘీ వేయచ్చు, ఆయిల్ వేయచ్చు. నేను మామూలుగా డస్ట్ వేస్తారండి మైదా. నేను అది డస్ట్ కూడా చేయట్లేదు, ఓన్లీ ఘీ అప్లై చేశాను. నేను టిన్లో బ్యాటర్ వేసి జస్ట్ ట్యాప్ చేయాలి. ఈ ట్యాప్ చేయడం దేనికంటే మనకు బబుల్స్ వస్తాయండి, ఎయిర్ బబుల్స్ మొత్తం వచ్చి ఫ్రీ అయిపోతుంది. సో మనకు గ్యాప్ అనేది రాకుండా నీట్గా బేక్ కావడానికి ఇలా 4-5 టైమ్స్ ట్యాప్ చేయాలి. ప్రీ హీట్ కోసం ప్యాన్ పెట్టానండి. మీకు ఈజీగా ఓటీజీ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా ఇంట్లో ఉన్న స్టవ్ మీదే చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. మామూలుగా మనం ఇది ప్యాన్ పెట్టుకుంటాం కదండి, రొట్టెల పెన్నం కానీ లేదంటే తవా ఏదైనా సరే ప్యాన్ పెట్టేసుకొని మనం ఫస్ట్ 5 minutes ప్రీ హీట్ చేసుకుంటున్నాము. ఫ్లేమ్ లోలో పెట్టేశానండి. ఇప్పుడు ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది బ్యాటర్ని దీని మీద పెట్టేస్తున్నాను. దీని మీద బ్యాటర్ పెట్టేసి ఒకటి కంప్లీట్గా క్లోజ్ అయ్యేటట్టు, అంటే ఆవిరి అనేది మనకు బయటికి పోకుండా క్లోజ్ అయ్యేటట్టు ఒకటి పెట్టేసుకోవాలి. దీని మీద వెయిట్ పెట్టుకోవాలి. ఆవిరి అనేది బయటికి పోకూడదండి మనకి. సో మనకి ఇది లో ఫ్లేమ్లోనే 20 minutes కుక్ అవుతుంది. చూద్దామండి బేక్ అయిందా లేదా, కుక్ అయిందా లేదా. వావ్, చెక్ చేస్తాము. ఒక టూత్ పీక్ అలాంటిది ఏదైనా తీసుకుంటే చూడండి, మనకి ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు. చెక్ చేస్తే తెలిసిపోతుంది, ఎక్కడా కూడా మనకు టచ్ అవ్వట్లేదు. సో కరెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కూల్ అయ్యే వరకు కాసేపు ఉంచేసేయాలి. ఇది కూల్ అవ్వాలండి. దేనికంటే ఇప్పుడు మనం క్రీమ్ అప్లై చేయాలంటే ఇది కూల్ కేక్ కాబట్టి ఇది కూల్గానే ఉండాలి. ప్లస్ అది క్రీమ్ అప్లై చేస్తే ఈ హీట్కి ఆ క్రీమ్ అనేది పట్టేసుకోదు. 3:1 రేషియోలో మనం గనాష్ రెడీ చేసుకోవాలి. చాక్లెట్ వచ్చేసి నేను 3 cups ఇలా కట్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి 1 cup. ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలండి, అంటే కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన క్రీమ్ని ఈ చాక్లెట్లో వేసేసేయాలి. క్రీమ్ వేసుకొని ఈ హీట్కు మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారా, మెల్ట్ అయిపోతుంది. ఆ షైన్ కూడా చూస్తున్నారా ఎలా ఉందో. మనం ఇందులో గీ కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ ఏమీ కానీ వేయలేదండి. జస్ట్ చాక్లెట్ కట్ చేసుకున్నాము, క్రీమ్ హీట్ చేసి వేసుకున్నాం. చూసారా, షైనీ గనాష్ రెడీ అయిపోయింది. దీన్ని కూల్ అవ్వనిద్దాం. సో కేక్ మనం ఇప్పుడు లేయర్స్గా కట్ చేసుకుందాము. సో విప్పింగ్ క్రీమ్ రెడీ అయిందండి. ఇందులో మనం ఇప్పుడు ముందుగా చేసుకున్న గనాష్ ఉంది కదండి, ఇది చాక్లెట్ కేక్ కాబట్టి గనాష్ వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. గనాష్ వేసుకొని క్రీమ్ ఇలా కలిపేసుకున్నామండి. ముందుగా ఇది షుగర్ వాటర్ అండి. షుగర్స్ వాటర్ మనము జస్ట్ 1/2 cup వాటర్లో 2 స్పూన్ షుగర్ వేసాము. షుగర్ కలిపేసుకొని ఇందులో సోక్ చేసుకుందాం. సోకింగ్ కంప్లీట్గా మంచిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులో మనకి చాక్లెట్ కేక్కి కొంచెం సోకింగ్ మంచిగా ఉండాలి, ఎందుకంటే ఇందులో కోకో పౌడర్ పడుతుంది కాబట్టి ఎక్కువగా తొందరగా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సోకింగ్ బాగుండాలి. క్రీమ్ వేసుకున్నాము. ఇది నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము. గనాష్ కూడా కొద్దిగా వేసుకుని స్ప్రెడ్ చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి.
ఇందులో నట్స్ కూడా వేసుకుందామండి, చాకో చిప్స్ కూడా వేసుకుందాము. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చాక్లెట్ కేక్ కదా, చాక్లెట్ ఎక్కువే ఉండాలి, టేస్ట్ బాగా ఎలివేట్ అవుతుంది చాక్లెట్ అనేది ఫ్లేవర్. ఈ కేక్ ఎవరికి చేస్తున్నానో చెప్పలేదు కదండి, ఇంకా సర్ప్రైజ్ అండి. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి వీడియో. సెకండ్ లేయర్ పెట్టుకున్నామండి. దీన్ని కూడా నీట్గా సోక్ చేసుకోవాలి. సోకింగ్ మస్ట్ అండి, సోకింగ్ బాగుంటేనే కేక్ బాగా ఉంటుంది. కూల్ కేక్ కాబట్టి సోకింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ముందుగా ఈ సైడ్స్ కవర్ చేసుకుందాము. సైడ్స్ ఏదైతే గ్యాప్ వస్తుంటుంది మనకి లేయర్ పెట్టినప్పుడు ఎప్పటికప్పుడు కూడా ఇది క్లోజ్ చేసుకుంటూ రావాలండి. సైడ్స్ కవర్ చేసుకుంటూ వస్తే కేక్ అనేది మనకు స్టాండ్ అవుతుంది. సెకండ్ లేయర్ క్రీమ్ వేసుకున్నాము. స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా, ఫినిషింగ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ గనాష్ వేసుకుందాము. ఈ విధంగానే మనము ప్రతి లేయర్లో సోకింగ్, క్రీమ్ స్ప్రెడ్, తర్వాత గనాష్ స్ప్రెడ్ చేసి చాకో చిప్స్ వేసి నెక్స్ట్ స్టెప్ ఎవ్రీ లేయర్కు ఇదే కంటిన్యూ చేయాలి. చాకో చిప్స్ వేస్తున్నాము. సో అన్ని లేయర్స్ అయిపోయినది, ఇది లాస్ట్ లేయర్. ఇది కూడా మనం సోక్ చేసుకుందాము. ఇది లాస్ట్ అండి, క్రమ్ కోట్ చేసేసుకుందాం ఇప్పుడు. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనం నీట్గా ఫినిషింగ్ చేసుకుంటూనే ఉన్నాము. సో ఇది లాస్ట్ క్రమ్ కోట్ చేసుకుని ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది కాస్త సెట్ అవుతుంది. తర్వాత ఫినిషింగ్ చేసుకుందాము. సో ఫినిషింగ్ ప్యూర్ వైట్తో చేద్దామండి. సో ఫినిషింగ్ చూసారా, నీట్గా ఇలా స్క్రాప్ చేసుకోవాలి. ఫినిషింగ్ వచ్చేసి ఇప్పుడు మనము నాజిల్తో డిజైన్ వేసుకుందాము. కింద చేసి ఇదే విధంగా పైన కూడా చేసుకుందామండి. చూసారా, ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూలింగ్ పెట్టుకుందాం. లాస్ట్ ఇంకా కొంచెం డిజైన్ అనేది మనం మళ్ళీ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ వచ్చేసి కేక్ ఇలా వచ్చింది. చూడండి ఎలా ఉందో చూడండి ఫైనల్ లుక్. ఈ కేక్ ఎవరికి అని ఇంకా చెప్పలేదు కదా, చివరి వరకు వీడియో చూస్తూ ఉండండి. కేక్ డెలివరీ ఇవ్వడానికి స్టార్ట్ అయ్యామండి. డెలివరీ ఎక్కడ ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, కేక్ ఆర్డర్ ఎవరిది జస్ట్ రివీల్ అవుతుందండి. కేక్ ఎలా వచ్చింది చూసారు కదండి. చాక్లెట్ హైట్ కేక్ అండ్ వాళ్ళు పంపించిన రిఫరెన్స్ పిక్చర్ ప్రకారం మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటట్టు చేసామండి. అండ్ ఇన్ డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ కేక్ ఎవరికి ఆర్డర్ వచ్చింది, మనం ఎవరికి డెలివరీ ఇచ్చామో చూసారు కదా, ఎలా ఉందండి.
ఇన్ డీటెయిల్గా ఇంకా ఏమైనా కావాలన్నా ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ కేక్ గురించి మీకేమైనా ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్లో టచ్ చేస్తే సెలెక్ట్ ఆల్ అని వస్తుంది. నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.